ఇక రుణమాఫీ భాగవతం బయటపడింది. సీఎం లేఖలో అవాస్తవాలు ఆధారాలతో బయటపెట్టిన మాజీ మంత్రి దేశాన్ని మొత్తం తప్పుదోవ పట్టించాలని చూస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే అని మాట మార్చారు. ఆగస్టులో చేస్తామని కొందరికే చేశారు. ఎస్బీఐలో 5,74,137 మందికే ఉంటే 2,99,445 మందికే రుణమాఫీ. 31 కండిషన్స్ పెట్టి రైతులను మోసం చేసిండ్రు. రైతు బంధు రాని మొదటి దసరా ఇదే. 6 ఏళ్ల క్రితం కేసీఆర్ మొదలుపెట్టిన పథకం ప్రతి దసరాకు రైతుల చేతుల్లోకి పైసలు. కాంగ్రెస్ వచ్చాక ఖరీఫ్ సీజన్ లోనూ ఇవ్వని వైనం ట్విట్టర్ లో మాజీ మంత్రి హరీష్ రావు. ఎస్, ఇవాళ ఇక్కడ ఈయన ఏం చెప్పుకొస్తున్నాడు అంటే, నిన్న సీఎం రేవంత్ రెడ్డి మోడీకి ఒక లేఖ రాసిండు. ఆ లేఖ ఏంది నాయన అంటే, ఒక్కసారి మనం ఆ లేఖను చూసే ప్రయత్నం చేద్దాం. ఇది సీఎం రేవంత్ లేఖలో పొరపాట్లు, బీఆర్ఎస్ సెటైర్లు. సీఎం రేవంత్ ప్రధాని మోదీకి రాసిన లేఖపై బీఆర్ఎస్ సెటర్లు వేస్తుంది. అందులో నేటి తేదీ ఒక తప్పు రాసిరంట. ఇక అది మిస్టేక్, అది చూసుకుందాం. కానీ ఇక్కడ ఇందుకు కారణం దీంతో పాటు ఆగస్టు 15 వరకు 17,869.22 కోట్లు రుణమాఫీ చేశామని ఈ రోజు సీఎం లేఖలో చెప్పగా, ఆగస్టు 15 చేసిన ట్వీట్ లో మాత్రం 31,000 కోట్లు చేశామని పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫస్ట్ ఆయన ప్రతిపక్షాలకు ఒక ఛాన్స్ ఇస్తాడు. అర్థమవుతుందా? రేవంత్ రెడ్డి ఆయన నోటికి ఏదొస్తే అది అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది ఆయనకే తెలియదు. ఆగస్టు 15 లోపు 31,000 కోట్లు రుణమాఫీ చేసినామని స్వయాన ఆయన ట్విట్టర్లోనే ఆయన ట్వీట్ చేసిండు. ఎవరు చేసిరయ్యా అంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి గారు చేశారు. ఇవాళ ఆయన స్వయహస్తాలతోటి ప్రధాని మోదీకి లేఖలో ఏం రాశాడంటే, మేము 17,869.22 కోట్లు రుణమాఫీ చేశామని ఆయనే చెప్పిండు. ఈ రెండిట్లలో ఏది నమ్మాలి చెప్పాలి. ఇలా యావత్తు సమాజానికి తేట తెల్లమైంది. మీరు రుణమాఫీ పూర్తిగా చేయలేదు. రైతుల జీవితాలతోటి మీరు ఆడుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రైతుల జీవితాలతో ఆట ఆడుకుంటుంది. వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి వాళ్ళ జీవితాలతోటి చదరంగం ఆడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వే కదా 31,000 కోట్లు రుణమాఫీ చేశామని నీ ట్విట్టర్లో నువ్వే పెట్టినవు. ఇవాళ నీ స్వయహస్తాలతోటి నువ్వే ప్రధాని మోడీకి 17,000 కోట్లు రుణమాఫీ చేశామని నువ్వే చెప్పినవు. ఇంత అబద్ధాలు నీ నోటితోటి నువ్వు ఆడుతూ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఇంకా నువ్వు అబద్ధాలతోటి కాలం గడిపే ప్రయత్నం చేస్తా ఉన్నావు. నీ చర్యలు అబద్ధం ఏ రోజైనా దాగదు. కాకపోతే ఏంటంటే నిజం నిలకడగా వస్తుంది, అబద్ధం కొంచెం స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది అన్న మాట వాస్తవం. కానీ నీ విషయంలో మాత్రం నిజాలు తొందరగానే వెల్లడవుతా ఉన్నాయి. ఎందుకంటే నువ్వు తప్పు మీద తప్పు చేస్తా పోతున్నావు. ఒక అబద్ధం చెప్పి అబద్ధాన్ని కాపాడడానికి ఇంకో 100 అబద్ధాలు చెప్పి మొత్తం యావత్తు సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం నువ్వు చేస్తా ఉన్నావు. నీ చర్యల వల్లనే నువ్వు చేసిన తప్పులే బయటికి వస్తా ఉన్నాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇది మీరే సరి చేసుకోవాలి. దీనిపైన మీరు స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. 31,000 కోట్లు చేసింది నువ్వే అని చెప్పినావు, 17,000 కోట్లు చేసింది నువ్వే అని చెప్పినావు. ఏది నమ్మాలి రైతులు? ఇందులో ఇంకా మనం క్లియర్గా గమనించుకుంటే ప్రజలారా, ఒక్క ఎస్బీఐ బ్యాంకుల్లోనే 50% మందికి రుణమాఫీ కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఒక్క ఎస్బీఐ బ్యాంకులోనే 50% మంది రైతులకి ఇంకా రుణమాఫీ కాలేదు. ఇది ఎస్బీఐ లెక్కలు. రేవంత్ రెడ్డి లెక్కలు అలా ఉంటాయి, ఎస్బీఐ లెక్కలు అలా ఉంటాయి. కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మోడీ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఓ లేఖను విడుదల చేశారు. లేఖలో 2 లక్షల లోపు రుణమాఫీలు తీసుకున్న ప్రతి రైతుకు మాఫీ చేశామని పేర్కొన్నారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు అవాస్తవమని చెబుతూ మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసినట్టు తన లేఖలో దేశం మొత్తాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారని, కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక ఇది తేట తెల్లమైంది. రుణమాఫీ కాలే, కేవలం 30% రుణమాఫీ మాత్రమే చేశారు. అయ్యా మీరు ఏం చెప్పారంటే, మీరు రుణమాఫీ విషయంలో మీరు ఏం చెప్పారంటే, గతంలో
మీరు ఇది వినాలి మీరు. 2,00,000 అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను దాన్ని సంపూర్ణంగా పట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని లెక్కలు ఉన్న రూపాయి బిల్లబట్టి 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసి 2,00,000 పైన ఉన్న వాళ్ళకి ఆ పైన మీరు కట్టి మీతో ఇస్తామని చెప్పి. ఇక ఇది ఎలక్షన్ సమయంలో మీరు ఏం చెప్పారంటే, ఇట్లా మీరు పోయి తెచ్చుకొని 2 లక్షల రుణమాఫీ, నేను డిసెంబర్ 9న రాగానే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేస్తా అని నీ స్వయాన నీ నోటితోటి నువ్వే చెప్పినావు. ఇవాళ నువ్వేం చేసినావు? 31,000 కోట్ల లెక్కలు చూపించి కేవలం 17,000 కోట్లు రుణమాఫీ చేసి మొత్తం చేసేసిన అని మళ్ళా నీ గబ్బు నోరుతోటి నువ్వే ఈ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. నువ్వు ఇవాళ మళ్ళా నువ్వే ప్రధాని మోడీకి 17,000 కోట్ల రుణమాఫీ మాత్రమే చేసినా అని నువ్వే ఒప్పుకున్నావు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గమనించాల్సిన అవసరం ఇంకా ఉన్నది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిజాలు మాట్లాడేటోళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు. ఇది మాట్లాడినందుకే చిలక ప్రవీణ్ లాంటి జర్నలిస్టుల మీద యథావిధిగా దాడులు చేస్తూనే ఉన్నారు. ఏం చంపుతారా? మరి ఏం చేస్తారో వాళ్ళకే తెలవాలి. ఓ ఊగిపోతున్నారు బిడ్డ. మీ ఊపు ఎల్లకాలం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం ఉండదు. వాళ్ళు అబద్ధాలతోటి పూట గడిపే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మాటలకు మీరు బలి కావద్దు. మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయినప్పటికీ ఈ తెలంగాణ బిడ్డలు అన్న మాట మర్చిపోవద్దు. ఈ తెలంగాణ బిడ్డలుగా మీరుండి ఇంకో తెలంగాణ బిడ్డలను బాధ పెడతా ఉన్నారు. దీనికి మీరు ఖచ్చితంగా పశ్చాత్తాప పడాల్సిన రోజు వస్తుంది. ఎందుకంటే మీ నాయకులు మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తా ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. పక్క రాష్ట్రాలకేమో ఢిల్లీ నుంచి 1,000 కోట్లు తరలిస్తా ఉంటే ఈ రాష్ట్రానికి కనీసం 1 రూపాయి కూడా తేలేకపోతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న సంపదను కూడా మొత్తం ఢిల్లీకి మూటలు కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు కూడా ఈ రాష్ట్ర బిడ్డలు దయచేసి వాళ్ళ మాటల బాయల పడొద్దు. నిజమేంటో తేటతెల్లం చేయండి. మీకు ఖచ్చితంగా మీరు అనలైజ్ చేసుకోవాలి. మీరు విశ్లేషణ చేయాలి. మా నాయకుడు చెప్తున్న మాటలు నిజమా అబద్ధమా అనేది మీరు విశ్లేషణ చేసి మీరు మీ ఊర్లో ప్రచారం చేయాలి. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డల్ని మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాం, వాళ్ళ మీద దాడులు చేస్తామంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఏదో ఒక రోజు దిగిపోవాల్సిందే. దిగిపోయిన రోజు మీరు అంత మూల్యం చెల్లించుకుంటారు. జాగ్రత్త, ఖబర్దార్ బిడ్డ. ఇక ఇది రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో ఎప్పటికప్పుడు తన వైఖరిని వెల్లడిస్తూనే ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక రేపు పోతే ఎల్లుండి పోతే మొత్తం 2 లక్షలకు పైగా ఆ ఉన్న అప్పు కూడా మేమే కట్టేసినాం, అయిపోయింది. ఎలా 2 లక్షల రుణమాఫీ తెచ్చుకోమని చెప్పిందే నువ్వు. డిసెంబర్ 9 తర్వాత నేనే మాఫీ చేస్తా అని చెప్పిందే నువ్వు. ఏ ఆంక్షలు లేకుండా మొత్తం అందరికి 2 లక్షల పైన మాఫీ చేస్తామన్నావు. ఇలా నువ్వు ఏం చెప్తున్నావు? నీకు 2,10,000 ఉంది ఒకరికి, 2,20,000 ఉంది ఒకరికి. 20,000 వదిలిపెట్టు, వాడు కట్టుకుంటాడు ఉన్నప్పుడు. 2 లక్షలు అయితే నువ్వు రుణమాఫీ చెయ్యి కదా. దమ్ము లేదు నీకు. ఎందుకంటే ఒక అసమర్థ ప్రభుత్వం ఇది. చాతగాని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం ఇది. నువ్వే చెప్పినావు, స్వయాన నీ నోటితోనే చెప్పినావు 2 లక్షల రుణమాఫీ నేనే చేస్తాను, నువ్వే చెప్పినావు. ఇలా ఎన్ని ఆంక్షలు పెట్టిండంటే 31 ఆంక్షలు పెట్టిండంట. ఇగో 31 కండిషన్స్ పెట్టి రైతులను మోసం చేసిరు. 31 కండిషన్స్. ఇంతవరకు 50% మంది 60% మందికి ఇంకా రుణమాఫీ కావాలి. అది పోగా ఇంకా ఏంది, ఈ రైతు బంధు పైసలు ఇంతవరకు ఏ ఒక్క కుటుంబానికి ఇవ్వాలి, ఏ ఒక్క రైతుకు కూడా ఇవ్వాలి. రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన తర్వాత 6 దసరాలు పోయినాయి. ఇది 6వ దసరా. ఈ 6వ దసరాకి ఇంతవరకు కూడా రైతులకు రైతు బంధు పోలే. 2 పంటలు వెళ్ళిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పంటలు వెళ్ళిపోయినాయి. ఏ ఒక్క పంటకు కూడా ఇంతవరకు ఇవ్వలే రైతు బంధు. రైతు కూలీలను ఆగం చేసిండు, కౌలు రైతులను ఆగం చేసిండు, రైతులను ఆగం చేసిండు. కాంగ్రెస్ సర్కార్ మాత్రం మంచిగా మంత్రి పదవులు అనుభవిస్తూ, అష్ట వైభోగాలతో అనుభవిస్తూ, హెలికాప్టర్లలో విమానాలలో చక్కర్లు కొడతా ఉన్నారు ఢిల్లీకి తెలంగాణకి. ఇక ఇది ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ రాజకీయాలు.